నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. మోహన్ లాల్ కీలక పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందించిన కోర్ట్ రూమ్ డ్రామా నేను డిసెంబర్ 21న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకోవటమే కాకుండా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది, తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. అసలు కథ ఏంటంటే, సారా మహమ్మద్ అంధురాలు, గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగడతాడు. ఈ దుర్మార్గానికి తెగబడింది ఎవరో గుర్తించలేక పోలీసులు సైతం ఓ దశలో చేతులెత్తేశారు. స్వతహాగా శిల్పి అయిన సారా తనపై దారుణానికి పాల్పడిన వ్యక్తి రూపాన్ని శిల్పంగా తయారు చేస్తుంది. ఆ విగ్రహాన్ని దగ్గర పోలికలున్న మైకేల్ జోసెఫ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు కావడంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. ఎంతటి క్లిష్టమైన కేసులైనా తన వాదన పటిమతో గెలిపించగలిగే రాజశేఖర్ ను మైకేల్ తండ్రి అడ్వకేట్ గా నియమించుకుంటాడు. దీంతో మైకేల్ కు బెయిల్ వస్తుంది. ఈ కేసును వాపస్ తీసుకోమని మైకేల్ కుటుంబం నుంచి సారాకు సెటిల్మెంట్ ఆఫర్ వస్తుంది. అయితే అందుకు భిన్నంగా తాను ఓడిపోయినా పర్వాలేదని న్యాయం కోసం పోరాటం చేస్తానని సారా చెబుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సూచన మేరకు సారా తండ్రి లాయర్ విజయ్ మోహన్ ను కలిసి తన కేసు వాదించమని కోరుతాడు. ఇంతకీ సారాపై అత్యాచారం చేసింది ఎవరు? విజయ్ మోహన్ కేసు టేకప్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? విజయ్ మోహన్, పూర్ణిమ, రాజశేఖర్ల మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు అత్యాచారం చేసిన వ్యక్తిని ఎలా గుర్తించారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. ఇక ఈ సినిమా కుటుంబంతో చూడొచ్చా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు అంటున్నారు నెటిజన్లు. మరి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మరి తెలుగులోనూ అందుబాటులో ఉంది. సో చూసారు కదా ఇవాళ మూవీ రివ్యూ. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ ప్రీతు.